ఏమంటున్నారనంటే అయిపోయింది ఇగ. ఇంగ రాజకీయమైన విధానం అయిపోయింది. ఇక నుంచి మా దృష్టి రాజకీయం మీద గాదు. కంప్లీట్ సంక్షేమం పైనే. అది ఇప్పుడు వృద్ధులు, విద్యార్థులు, రైతులు. సో, ఈ 9 రకాల ఏదైతే ఒక రేషన్ కిట్ ఉందో అదంతా కూడా రైతులు పండించిన పంట నుంచే ఇక ఇవ్వాలి అనుకుంటున్నామనేది ఆయన నిన్న మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే దాంట్లో ఒక లైన్ ఇప్పుడు రైతులకి పాపం భయం కలిగింది. అంటే సన్నబియ్యమే ఇస్తామన్నారు కాబట్టి మేము సన్నబియ్యమే పండించాలా అనే ఒక భయం వాళ్ళలో మళ్ళా షురువయింది. సరే, రైతులెవరు ఇప్పటివరకు ఆ రకమైన ప్రకటన చేయకున్నా ఒక్కటి ఉంది. ఏమంటే ఈ అంశాల మీద ముఖ్యమంత్రి చాలా ఖరాఖండితంగా మాట్లాడాలి. ఒకవేళ ఆయన సంక్షేమం పట్ల ఇక నుంచి నేను శ్రద్ధ వహిస్తా, అభివృద్ధి మీద నేను చర్చ చేస్తా, రాజకీయాల జోలికి పోను, కొంతకాలము రాష్ట్ర అభివృద్ధియే నాకు ప్రధాన అంశము అని నిన్న పత్రికల వాళ్ళకి చెప్పినట్టుగా చూశాను. హ్మ్. చాలా సంతోషం. చాలా సంతోషం. నిజంగా అట్లా చేయాల్సింది. ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో ఆనాడే వచ్చి కూర్చొని మొదటి క్యాబినెట్‌లోనే ఇగో ఈ సంవత్సరానికి, ఈ పంట కాలానికి రైతు బంధు ముందు విడుదల చేస్తున్నా. కమ్ వాట్ మే అని అనుంటే ఇవాళ తెలంగాణ ప్రాంతాల్లో రైతుల నుంచి ఎంత వ్యతిరేకత రాకపోయేది. ఎక్కడమ్మా అసలు కానీ ఫస్ట్ ఆఫ్ ఎందుకో ఆల్ ఒక నమ్మకాన్ని కోల్పోతున్నారు తెలంగాణ ప్రజలు. రైతులు గావచ్చు, రకరకాల వృద్ధులు ఇప్పుడు చేయుత కింద పెన్షన్స్ అన్నారు. వాటి గురించి అసలు మాట్లాడిన వాళ్ళు లేరు. ఎందుకంటే రూ. 2016 గత ప్రభుత్వం ఇస్తే మేము దానికి అదనంగా ఇంకో 2000 కల్పిస్తామన్నారు. మహిళలకు 2500 అన్నారు. దాని ప్రస్తావన ఏ సభలో రావట్లేదు. సో, ఈ రకంగా ఏది మళ్ళీ ఈ కౌలు రైతులకు పైసలు ఇచ్చేది కావచ్చు, రైతు కూలీలకు పైసలు ఇచ్చేది కావచ్చు, ఇవి ఎక్కడ కూడా తులం బంగారం విషయము కావచ్చు, ఎన్నో పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కానీ ఎక్కడ కూడా ఈ ప్రస్తావన రాకపోవడం వల్ల తెలంగాణ ప్రజల్లో ఒకలాంటి ఒక నమ్మకం సన్నగిల్లిపోతుంది. ఇంక వీళ్ళు ఇయ్యర్లే. కారణం ఏంటంటారు? అంటే మాట అంటే ఇచ్చి ఒకటమ్మా, చెప్పడానికి ఎన్ని చెప్పినా చేయగలిగినటువంటి చిత్తశుద్ధి ఉండాలి, ధైర్యం ఉండాలా, అట్లాంటి అవకాశాలు కూడా రావాలి. హ్మ్. అన్నారా? ఒకవేళ ముఖ్యమంత్రి గనుక ఖరాఖండితంగా కూర్చొని నేనిది ఖచ్చితంగా చేసి తీరుతా అని ఒక బలమైన నిర్ణయం అంటూ ప్రజల తరఫున తీసుకుంటే ముఖ్యమంత్రికి అడ్డే లేదు. ఊహాజనితమైనటువంటి సమస్యల మీద ఆ పార్టీలను, ఈ పార్టీలను చీల్చి చెండాడి, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను మా పార్టీలో చేర్చుకొని, ఆ చెత్తంతా మా దగ్గర జమైన తర్వాత, ఈనాడు ప్రజలు మేము దగ్గరికి పోతే ఓట్లు అడగడానికి పోయినప్పుడు, మీరు రేపు ఎన్నికల రిజల్ట్స్ వస్తాయి కదా! మీరు చెప్తారు నాకేం జరిగిందనేది. నిన్నగాక మొన్న ప్రజలకు కంటకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల, ఓహో! మీరు వాడు మొన్ననేమో ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు. ఇప్పుడు మీరిద్దరు కలిసొచ్చిండ్రా? మీరిద్దరు ఒకటే అంటే మా సంతృప్తి కోసమే మీరు తిట్టుకున్నారా? అని గ్రామీణ మహిళలు ప్రశ్నించినారు. మా దగ్గర కిష్టంపేట అనే ఒక ఊర్లో ఒక మహిళ పూర్తిగా మొఖం పట్టుకొని అడిగింది. హ్మ్. అంటే ఏదైతే బీఆర్ఎస్ పట్ల ప్రజలలో కూడా ఒక వ్యతిరేక్త భావన ఉండేదో, దాన్నంతా అనవసరంగా బురదలో పడుకున్న పందిని మేము ముద్దాడినట్టయింది. దాన్ని కౌగలించుకున్నట్టయింది మా పార్టీకి. ఎన్నలేని చెడ్డ పేరొచ్చేసింది. అసలు ప్రజలల్లో 30-40% ఏదైతే అసంతృప్తి ఉందో బీఆర్ఎస్ కార్యకర్తల పట్ల, బీఆర్ఎస్ నాయకుల పట్ల, అదంతా ఈనాడు మేము మూటగట్టుకున్నాం. ఏ హ్మ్. తప్పు చేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు డిఫెన్స్‌లో పడ్డారు. అది అవసరం లేకుండే. కానీ ఒకటి కూడా మీకు అనిపించలేదా? ప్రజల్లోకి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కంటే వీళ్ళిచ్చింది ఏముంది? ఆనాడు వాళ్ళిచ్చిన వాటిని ఈనాడు ఇయ్యనికనే కింద మీద ఆపసోపాలు పడుతున్నారే. రైతు బంధు విషయం గావచ్చు, లేకపోతే పెన్షన్స్ విషయం గావచ్చు. ఆల్రెడీ ఇదేంటిది ఆహ్, రైతులకు అది ఉండే గదా! ఇన్సూరెన్స్ ఉండే. సో, అది గావచ్చు. ఇవన్నీ కూడా ఏవి వీళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళకంటే వాళ్ళే నయం అనే మాటలు కూడా వినిపించినాయి గదా! అలా కాదమ్మా. ఇప్పుడు ఎక్కడుందంటే ఎంతైతే పేస్‌లో ఈ కార్యక్రమాలు అమలు చేయాలో, అంత పేస్‌లో లేకపోవడం వల్ల ఇగ స్టార్ట్ అవుతది కదమ్మా! రాజకీయ అవకాశాలు ఎట్లుంటారు? వీళ్ళు, వాళ్ళును కంపారిజన్ చేయడం అది ఇది. ఇప్పుడు 9 సంవత్సరాల, 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనను, 6 నెలల కాంగ్రెస్ పాలనను పోల్చి చూడడం అయితే హేతుబద్ధంగా లేదు. హ్మ్. అప్పుడే మనము అంటే అప్పుడే కొత్తగా పెళ్ళై ఇంటికొచ్చిన కోడల్ని అత్తలాగా ప్రవర్తించమంటే చేయలేదు.
అన్ని విషయాల మీద అవగాహన ఉండదు. భయం ఉంటది, జణుకు ఉంటది, రకరకాలుగా ఉంటాయి. ఏం చేస్తే ఏముంటదో మా అత్త, మా ఆడిబిడ్డ అనే భయం ఉంటది. అట్టనే కొత్త ప్రభుత్వానికి కొన్ని ఆపసోపాలుంటాయి. ఐ అగ్రీ. బట్ నాయకుడనేవాడు ఎవరు? ఖచ్చితంగా ఇగో ఇది మన ప్రణాళిక. ఈ ప్రణాళికని ఈ రకంగా అమలు చేస్తాం. మొట్టమొదటి సంవత్సరంలో గిన్ని చేస్తాం. 6 నెలల్లో గిన్ని చేస్తాం అని ఖరాఖండితంగా చెప్పేదుండే. ఇప్పుడు రైతుకి ఏదైతే పెట్టుబడి సాయం చేస్తామో ఇది ది టాప్ మోస్ట్ ప్రయారిటీ ఐటమ్ అయి ఉండాల. అది గనుక ఇచ్చుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చెప్పిన సంఖ్యని మేము ఈజీగా చేరుకోగలుగుతున్నాం. సార్ ఇప్పుడున్న పరిస్థితులలో అంటే ఎవరి లెక్కలు వాళ్ళు భారీగా వేసుకుంటున్న వైనం కనపడుతున్న నేపథ్యంలో ప్రజలు ఏమి ఆలోచించి ఎటువైపు మొగ్గు చూపి ఓటు వేసి ఉంటారనుకోవచ్చు? ఒకటమ్మా, అనూహ్యంగా బీజేపీకి మద్దతు పెరిగిందమ్మా ఉమ్, చాలా ప్రాంతాలలో. అసలు ఇది ఊహించింది కాదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ఇంత బలపడుతుందని మేమైతే ఊహించలేదు. మేమేమనుకున్నాము, ఎంతో కొంత కాంగ్రెస్తో ఇష్టం లేని వాళ్ళు లేకపోతే బీజేపీ సింపథైజర్స్ అట్లనే ఉంటే బీజేపీ యొక్క పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. బీఆర్ఎస్ తన బలాన్ని తను నిలుపుకుంటుంది అని అనుకున్నాం. కానీ ఇవాళ బీఆర్ఎస్ నుంచి చాలామంది బీజేపీకి అంటే కాంగ్రెస్ పట్ల ద్వేషభావనతో బీఆర్ఎస్ కార్యకర్తలే డైరెక్ట్గా బీజేపీ వాళ్లకు ఓట్లు వేయండి అని చెప్పినారు. ఉమ్, పూర్తిగా చాలా స్థానాలలో, చాలా ప్రదేశాలలో. తర్వాత బీజేపీ వాళ్ళు సహజంగానే చాలా ప్రజల మధ్యలోకి వెళ్ళిపోగలిగినారు. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ సెక్యులర్ ఫోర్సెస్. ఇప్పుడు దట్స్ వేర్ వి ఆర్. సికింద్రాబాద్ ఉంది. ఇప్పుడు సపోజు కొన్ని సీట్లు మనకు పక్కా కనిపిస్తున్న కొన్ని సీట్లు ఉంటాయి. అంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉన్న సీట్ల గురించి ముందు మాట్లాడుకుంటే సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్. సో ఇట్లాంటి ప్రాంతాలలో ఏ రకంగా ఉండొచ్చు? ఏ రకమైన తీర్పు రావచ్చు అనేసి అంటే ప్రజలు ఏం ఆలోచించి ఉంటారు? సహజంగానే అవన్నీ ఇదివరకు బీజేపీ వాళ్ళ చేతులలో ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు వాళ్ళ కోటగోడలలోకి పోయి వాళ్ళని ఎదిరించాలనుకున్నప్పుడు మన సైనికులు ఎంత ఆత్మస్థైర్యంతో ఎంత ధైర్యంగా ఉండాలా. ఉమ్, మనము చవటలను వాజమ్మలను వాళ్ళకు వ్యతిరేకంగా పెట్టి మనం గెలుస్తా అని అనుకోవడం తప్పు. ఉమ్, అంతకంటే గొప్ప ప్రజాదరణ గల నాయకులను పెట్టగలిగిన స్థితిలో కాంగ్రెస్ ఉండే. ఉమ్, ఇటు సికింద్రాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, ఉమ్, తర్వాత మల్కాజిగిరిలో కానీ, చేవెళ్ళలో కానీ. కానీ అసలు పాదాల కంటిన పారాణి కూడా ఆ రకం ఉందే. ఇంకోళ్ళతో లేచిపోయినటువంటి వాళ్ళు ఈ నాయకులు. వీళ్ళని తీసుకొచ్చి పార్టీ తరఫున పెట్టడం వల్ల పార్టీ చాలా అప్రతిష్ట పాలైంది. పార్టీ పట్ల ప్రజల విశ్వాసం కూడా సన్నగిలింది. సో వీళ్ళు గెలుస్తారా, గెలవగలిగిన సత్తా సామర్థ్యాలు ఉన్నారా అంటే ఏదన్నా మరి మెస్మరిజం జరిగితే, ఏదన్నా మాంత్రిక విద్యలో వచ్చిన వాడు గెలిపిస్తే తప్ప బై సమ్ కైండ్ ఆఫ్ ఎ మెకానిషియన్ ఆర్ జగ్లరీ. అంటే మీ అంచనా ప్రకారం 17 సీట్లలో అంటే ఈసారి ఒకటి కూడా ఒక విధంగా చెప్పాలంటే గట్టి ఫైట్ ఇచ్చినట్టే. అది కూడా మనకి ఎంఐఎంకి సంబంధించిన ఓల్డ్ సీట్లో చూసుకుంటే. అసలు దెర్ ఇస్ నో కంటెస్ట్ ఇన్ ఎంఐఎం ఫర్ ఎంఐఎం. ఏడుంది కంటెస్ట్? ఓల్డ్ సిటీ ఉందిగా ఒకటి. ఎంఐఎం అది కేక్ వాక్ ఫర్ దెమ్. కేక్ వాక్ అయినా కూడా ఈసారి ఒక ఫైట్ అంత అవుతుంది. ఒకటి సీన్ క్రియేట్ చేసిన అంతకంటే ఎక్కువ ఎన్ని రావచ్చు? మీరు అన్న మీ అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు? అన్నేమో నేను జ్యోతిషాలు చూడడం ఇష్టపడా. జ్యోతిషం కాదు అయితే అయినో నేను మీరేం ఫ్యూచర్ టెల్లర్ కాదు కానీ బట్ జస్ట్ ఆస్కింగ్ ఓన్లీ అంటే జస్ట్ మనకి పబ్లిక్ పర్సెప్షన్ చూస్తుంటారు అనిపిస్తుంటుంది కదా. నేను మ్యాక్సిమం అయితే 6-7 స్థానాలు వస్తేమో కాంగ్రెస్ కనిపిస్తుంది. అంత రాగలిగితే మేము చాలా వరకు సఫలీకృతమైనట్టే. 6-7 వస్తే. అంతకంటే ఎక్కువ వస్తాయని నేనైతే ఊహించట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పినారు అని అంటే ఆయన మా నాయకుడు కాబట్టి ఆయన చెప్పిందే కరెక్ట్ అవ్వాలని కూడా అంతరాత్మ ప్రబోధంగా వేడుకుంటాను దేవుడిని. అయ్యా ఈయన మాటే నిజం చేయి, నిజం చేయి అని. 6-7 అంటే మీకున్న దాంట్లో ఫస్ట్ ఓపెనింగ్ సీట్ ఒకటి నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్. ఇక నేను సీట్ల పరంగా పోతే అంతగా తెలిసిన వాళ్ళు అది పద్ధతి కాదు. నేను అట్లా చెప్పకూడదు. సరే బట్ బీజేపీ ఎందుకంటే నేను చాలా ఎన్నికలు చూసినానమ్మా. రైట్ ఫ్రమ్ 1983 నుంచి చూసిన మహానుభావులు వీళ్ళని ఎవరు ఓడగొట్టలేదు. అసలు స్వతంత్ర భారతదేశంలో వీళ్ళకు ఓటమే లేదు అన్న వాళ్ళందరినీ ఓడంగా చూసిన. ఆచార్య ఎన్జి రంగ గారు ఓడిపోగా చూసిన,
ఉమ్. కాసు బ్రహ్మానందరెడ్డి ఓడిపోంగా చూసిన అవునులేండి, ఎటైనా కావచ్చు ఏనా? ఎలక్షన్ అన్నప్పుడు. అవును. రకరకాల మహావృక్షాలు నేలకు రాలే. ఏనా? డాక్టర్ చెన్నారెడ్డి గారు ఓడిపోంగా చూసినానమ్మా నేను కరీంనగర్లో, ఉమ్. చొక్కారావు గారి చేతిలో. నేను విలేకరిగా చెప్తున్నాను అవునులేండి. మీకు. బీజేపీకి ఎన్ని రావచ్చు? కాబట్టి ఆ? బీజేపీకి ఎక్కువ వరకు బీజేపీకే వస్తాయి. ఇక బీఆర్ఎస్కి వస్తే ఒకటి రెండు సీట్లు వస్తాయేమో, అవి కూడా రాకున్నా పెద్ద మనం ఏం ఆశ్చర్యపడక్కలేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆయుధాలను కింద వేశారు. ఉమ్. బీఆర్ఎస్ ఈసారి ఖచ్చితంగా కొట్లాడాలా అనేటువంటి ఆ పోరాట పటిమ లేకపోయింది. ఉమ్. ఒక రకంగా ఒక అంచనా అంటే ఐ మీన్ వెన్ ఐ ఇంటరాక్ట్ విత్ సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఇన్ బీఆర్ఎస్, మేము గెలిచి మాత్రం ఏం చేస్తామయ్యా ఢిల్లీలో అని ఒక ప్రశ్న వేశారు. ఉమ్. ఎందుకంటే మేము ఐదర్ వీఆర్ విత్ ఎన్డీఏ కానీ నార్ ఏ